ఇస్రో స్పేస్లోకి పంపిన రాకెట్లో అలసంద విత్తనాలు మొలకెత్తాయి. వీటి నుంచి తొలిసారిగా ఆకులు వచ్చినట్లు గుర్తించారు. బొబ్బర్ల విత్తనాలు మొలకెత్తిన 2 రోజుల్లోనే వాటికి లేలేత ఆకులు వచ్చాయి. దీనిపై అధికారికంగా స్పందిస్తూ స్పేస్లో మొక్కల సాగును చేపట్టగల సత్తాకు ఇది నిదర్శనమని తెలిపింది ఇస్రో. ఇప్పటికే అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానాలపై పరిశోధనల కోసం కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లానెట్ స్టడీస్ అనే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. దీనిని డిసెంబర్ 30న ప్రయోగించిన పిఎస్ఎల్వి C-60 రాకెట్లోని 4వ దశలో అమర్చారు. నియంత్రిత వాతావరణంలో దీన్ని పరీక్షిస్తున్నారు ఇస్రో అధికారులు. కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆవు పేడను ఉపయోగించి మొక్కలను మొలకెత్తేలా చేశారు. సూక్ష్మ గురుత్వాకర్షణకు మొక్కలు ఎలా సర్దుబాటు చేసుకుంటున్నాయన్నది అర్థం చేసుకోవడం ఆస్ట్రోనాట్స్కు జీవనాధార వ్యవస్థల రూపకల్పనకు కీలకమని తెలిపింది. ఈ తరహా వ్యవస్థల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు గాలి, నీరును అందించడానికి వీలవుతుందని వివరించింది. క్రాప్స్ ప్రయోగం విజయవంతం కావడాన్ని బట్టి రోదసిలో మానవులను సుదీర్ఘకాలం ఉంచే దిశగా ముందడుగు అవుతుందని తెలిపింది ఇస్రో.